హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను మార్నింగ్ ఆలుగడ్డ టమాటా కర్రీ వండుతున్నా. ఆలుగడ్డ ఒక 2 తీసుకున్నా, ఇది 1/2 కిలో ఉంటుంది. ఇదేమో ఒక 4 ఆనియన్ ఎక్కువ వేస్తామన్నమాట. ఆలుగడ్డ, శనగపప్పు, ఉల్లిగడ్డ, ఇది ఒక 2 స్పూన్ల శనగపప్పు తీసుకున్నా, ఒక 3 టమాటాలు. ఇప్పుడు వేసి ఇట్లా వండితే కర్రీ బాగుంటుంది, ఒకసారి వండండి. శనగపప్పు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, టమాటా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇక ఇట్లా ఆలుగడ్డ ముక్కలు అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటర్, శనగపప్పు కూడా 2 స్పూన్లు వేసినాం కదా, ఇది వాటర్ పోసి పెట్టుకోవాలి. నేను ముందు వేయలేను, మీరు ముందు వేసుకోరు, ఒక 1/2 అవర్ ముందు వేసుకున్నా నానుతుంది. నేనైతే ముందు వేయలేను. ఈ శనగపప్పు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ దీనికైతే ఆనియన్ ఎక్కువ పడుతుంది. నేనైతే ఒక 4 ఆనియన్ తీసుకున్నా. టమాటాలు తక్కువ వేసుకోవాలి దీనికి. అందుకే ఏంటంటే అప్పుడు పాతకాలంలో ఇట్లా వండుతుండే ఈ కర్రీ. ఇప్పుడైతే ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆనియన్ మంచిగా తొందరగా వేగుతుంది. వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఆనియన్ తొందరగా రెడ్ వేసి మూత వేసాం. ఇది కొంచెం వేగినాక ఆలుగడ్డ వేసాను. ఆలుగడ్డ కూడా నూనెలో ఉల్లిగడ్డ, ఆలుగడ్డ మంచిగా వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఆనియన్, ఇప్పుడు ఆలుగడ్డ వేస్తుంది. నూనెలో వేగాలి. ఈ పప్పు కూడా వేస్తున్నాం, శనగపప్పు 2 స్పూన్స్ వేస్తుంది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. శనగపప్పు కొంచెమే, ఎక్కువ అవసరం లేదు కాబట్టి కొంచెం వేస్తాం. కొంతమంది ఎక్కువ కూడా వేసుకుంటారు. టొమాటో వేసుకున్నా బాగుంటుంది. శనగపప్పు, ఆలుగడ్డ మంచిగా నూనెలో వేగాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు చూపిస్తుంది. ఇప్పుడైతే కొంచెం మంచిగా వేగింది ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, శనగపప్పు. ఇవి నూనెలో వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా కావాలి రెడ్గా మంచిగా. ఇట్లా అయితే కూరము కర్రీ అనేది మంచిగా ఉంటుంది. వేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చి పచ్చిగా ఉంటే అది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇట్లా మంచిగా వేయాలి. ఫస్ట్ స్పూన్ వేసినాం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు వేసుకున్నాను. ఒక 3 టమాటాలు తీసుకున్నాను నేను. కొంతమంది అయితే మొత్తం ఆనియన్, శనగపప్పు, ఉల్లిగడ్డ వేస్తాను. అయితే ఒక 3 టమాటాలు వేస్తాను. శనగపప్పు, ఉల్లిగడ్డ అట్లా వండుకుంటారు. ఇట్లా ఆనియన్, ఉల్లిగడ్డ, టమాటా ఇట్లా కూడా వండుకుంటారు. అట్లా వండుతారు. ఒక 2 స్పూన్ల కారం. ఇంతకుముందు ఆనియన్ వేసేటప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసినా కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొస్తాను. 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు. నా కొలతనైతే ఇట్లానే ఉంటుంది. మీరు ఎట్లా కొలత వేసుకుంటారో అట్లా వేసుకోండి, కారం ఉప్పు అయినా. ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలి. ఆలుగడ్డ ఉడికితే కూర రెడీ అయింది. అయితే కూర ఉడికింది, ఆలుగడ్డ కూడా ఉడికింది. ఆలుగడ్డ ఉడికింది చూపిస్తాను. ఆలుగడ్డ ఉడికింది, మంచిగా దగ్గరికి కావాలి. వాటర్ ఉంటే బాగుంటుంది. ఇట్లా దగ్గరికి అయినాక కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది. కొంతమంది మీకు ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మా వాళ్ళు తిన్నారు కాబట్టి నేను వేస్తలేను గరం మసాలా. గరం మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, మటన్ కర్రీలా ఉంటుంది. శనగపప్పు, ఆలుగడ్డ, టమాటా కర్రీ రెడీ. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ మరి.